ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న పిల్లలదే పరలోక రాజ్యము. చిన్న పిల్లలని నా ముందరికి తీసుకోరండి అని యేసు స్వామి చెప్పినట్టుగా చిన్న బిడ్డల్లో ఏ కల్ముషము కూడా ఉండదు. క్రైస్తవ సమాజమా, మీరు మారు మనసు పొంది ఈ బిడ్డల వంటి వారు అవుతేనే కానీ పరలోక రాజ్యంలో మీరు పోరు అని యేసుక్రీస్తుల వారు ప్రకటించారు. ఈరోజు చిన్న బిడ్డలే పరలోక రాజ్యానికి ఎందుకు పోతారు? దేవుడు ఎందుకు మీరు మారు మనసు పొంది ఈ చిన్న బిడ్డలాంటి వారు కావాలని చెప్పినాడు అనే దానికి కొద్ది మాటలు వివరణిస్తానండి. చిన్న బిడ్డలు ఏది కూడా వాళ్ళు ఆశించి దాన్ని తీసుకొని ఏది కూడాను వాళ్ళు ఆశించరు, ఇంకొకటి తీసుకోలేరు. ఇంకొకరు సొత్తు ఏదైనా సరే చిన్న బిడ్డలు వారికి ఆ ఆలోచన ఉండదు. ఏదైనా కూడా తినాలనుకుంటే ఎక్కడ పోయినా తినాలనుకుంటే తింటారు, పెట్టినా తింటారు, లేదంటే అక్కడ ఏమని కనపడి వాళ్ళు తినే అంత ఇది ఉంటే తింటారు. వాళ్ళకి దొంగతనం అనేది కూడా తెలియదు, అది పాపం అనేది కూడా వాళ్ళకి తెలియదు అవన్నీ కూడా. అందుకని చిన్న బిడ్డలకి కల్మషము లేదు కనుక చిన్న బిడ్డలది పరలోక రాజ్యం అని దేవుడు చెబుతున్నాడు. మరి మనం మారు మనసు పొంది చిన్న బిడ్డలు లాంటి వారు కావాలంటే చిన్న బిడ్డల మనస్తత్వం ఎలా ఉంటుందో మనము కూడా ఆ బిడ్డ లాంటి స్వభావం కలిగి బ్రతకాలని. నువ్వు 30 ఏళ్ళు ఉండొచ్చు, నీకు 15 ఏళ్ళు ఇంక పైన పాపము చేసే ఒక కోరికలు వస్తాయనుకో, ఆ పాపము చేసే కోరికలు ఎవడు పుడతాయో అప్పుడు నువ్వు చిన్న బిడ్డ అయిపోవాలి. కోరిక అనేది నీలో పుట్టినప్పుడు నువ్వు చిన్న బిడ్డ లాంటి స్వభావం కలిగి జీవిస్తే పాపము చేయాలనే కోరిక నీకు రాదు. మీరు మారు మనసు పొంది చిన్ని బిడ్డల వంటి వారు అవుతేనే కానీ పరలోక రాజ్యం పోరు అని యేసు స్వామి ఏంటి చెప్పినాడంటే, చిన్న బిడ్డ ఏది కూడా పాపం పని చేయలేదు. అలాగనే నువ్వు చిన్న బిడ్డ స్వభావం కలిగి ఉంటే నీ ముందర ఏది ఉంచినా కూడా ఆ చిన్న బిడ్డ మనస్తత్వం నీలో ఉన్నాడు, నువ్వు పాపం చేయలేవు. అందుకని యేసు స్వామి మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారు అవ్వాలి అన్నాడు. వాడు బిడ్డల వంటి వారు అవుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చిన్న బిడ్డలకి కూడా సేఫ్టీ లేదు. పెద్దోళ్ళని ఇంకా 60 ఏళ్ళ వయసు వచ్చినా, 30 ఏళ్ళ పైన అంతైనా ఇంకా 60 ఏళ్ళ వయసు వచ్చినా, 70 ఏళ్ళ వయసు వచ్చినా పాపముకు పరిగెత్తుతుంటాయి మన పాదాలు. అందుకని యేసుస్వామి అంటాడు, ఆ పాపము చేయకూడదంటే మీరు చిన్న బిడ్డల స్వభావం కలగాలి. ఇలాంటి స్వభావం కలుగున్నప్పుడు మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రం చేసుకుంటారు. చిన్న బిడ్డలను నా దగ్గరికి తీసుకొని రండి, పరలోక రాజ్యం వాళ్ళది అన్నాడంటే ఏంటికి ఎవరినిచ్చినాడు యేసుస్వామి? చిన్న బిడ్డల్లో కల్మషం ఉండదు, ఎదుటి వారికి ఏది ఆశించరు. అర్థం చేసుకొని బిడ్డల స్వభావం కలిగి ఉండండి. ఆమేన్.